నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ విజయవాడ తూర్పు సెంట్రల్ అభ్యర్థులుగా ఎమ్మెల్యే గద్దె బోండా ఉమా పేర్లను ప్రకటించిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు విఫలం ఈ నెల 27వ తేదీన చెలో విజయవాడ యథాతథంగా కొనసాగిస్తామన్న ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి బొత్స సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ ధ్వజం 62వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమంటూ ధీమా ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీల నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడుదల చేశారు ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే గద్దె సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా బోండా ఉమా పేర్లను ప్రకటించారు పశ్చిమ నియోజకవర్గం మైలవరం నియోజకవర్గ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది గుడివాడ నియోజకవర్గం అభ్యర్థిగా వెనిగండ్ల రాము తిరువూరు అభ్యర్థిగా కె శ్రీనివాస్ జగ్గయ్యపేట అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య నందిగామ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య నూజివీడు అభ్యర్థిగా కెపి సారథి పేర్లను తొలి జాబితాలో ప్రకటించారు పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమ పోరు నుండి వెనక్కి తగ్గేది లేదంటూ ఏపీ ఉద్యోగులు స్పష్టం చేశారు ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున ఉద్యమాన్ని కొనసాగించాలంటూ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామంటూ ఉద్యోగ సంఘ నేతలు బండి శ్రీనివాసరావు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు సంప్రదాయం ప్రకారం పీఆర్సీ నియమించినప్పుడు అది అమలయ్యే వరకు మధ్యంతర భృతి ఇవ్వడం ఆనవాయితీ అని పేర్కొన్నారు ఏవైతే లోపాలన్నా వాటిని సరిదిద్ది వాటికి కూడా ఇవ్వండి అని చెప్పాము అది ఆల్రెడీ ఇచ్చాం ఇష్యూడ్ ఆల్రెడీ టైం బౌండ్ ఇవన్నీ కూడా 1 తారీఖు లోపల ఎవరైతే ఫెయిర్ కేసు ముందు ఫెయిర్ కేసును రిలీజ్ చేయమని చెప్పి విధానాన్ని చెప్పాం ఆలోచన కాదు మా ప్రభుత్వ విధానాన్ని చెప్పాం ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుంది ఉద్యోగం అనేది దేనికి వస్తుంది దేనికి టీచర్ అనేది పోస్ట్ దేనికోసం వస్తుంది విద్యార్థులు వస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివిన కంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు వారికి తగ్గట్టు ఖాళీలు ఉంటాయి ఆ ఖాళీలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 14,250 మందికి ఉద్యోగులుగా నియమించడం జరిగింది టీచర్గా నియమించడం జరిగింది అవి పోగా ఇంకా ఇప్పుడు 6,100 పోస్టులు ఖాళీ ఉంటే వాటికి అన్నిటికి ఇస్తూ రాబోయే కాలంలో నో వేకెన్సీ అనే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని విధానం తీసుకుందాం ఆ ప్రకారం ఉన్న పోస్టులన్నింటి కూడా త్వరితగతంగా నింపుతున్నాం అయిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టారని ప్రత్యేక హోదా విభజన పోరాట సమితి నాయకులు వెల్లడించారు ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చుతామని గత ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందన్నారు విజయవాడలో ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా 10 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదో కేంద్రాన్ని జగన్ ప్రశ్నించలేకపోతున్నారన్నారు రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకుని భాజపా రాష్ట్రాన్ని పాలిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ పోలవరం జాతీయ హోదా పొందినటువంటి నిర్మాణం అస్తవ్యస్తగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం పూర్తిగా కూడా తిరోగమన పాలైనటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు కానీ రెండు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి నరేంద్ర మోడీ జీ హుజూర్ అనేటువంటి పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి సాగలపడుతున్నటువంటి పరిస్థితి ఢిల్లీ సుల్తానుల వద్ద పాదాక్రాంతమైనటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో
ప్రత్యేక హోదా యువజన హామీల సాధన సమితి అనేక 10 సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా తలసాని శ్రీనివాస్ గారు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, చంద్రబాబు నాయుడు గారు, నేను ఇవ్వకపోతే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్, అలాగే మాకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలుగు జాతిని మోసం చేశారు, వంచారు. అందుకే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో యువజన విద్యార్థులు వారి భవిష్యత్తు సాధించేటటువంటి దానికోసం రాబోయేటటువంటి కాలంలో ఎవరైతే ప్రత్యేక హోదా కోసం 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు గుజరాత్లో శంకుస్థాపన చేశారు, అనౌన్స్మెంట్ కాదు. క్రితంసారి వెళ్ళినప్పుడు 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు సెమీకండక్టర్ ఇండస్ట్రీ. అంతకుముందు వెళ్ళినప్పుడు 4,80,000 కోట్ల రూపాయల బిజినెస్ వచ్చేటట్లు గిఫ్ట్ సీటింగ్ చేయటం. మన పిల్లలు, మన విద్యార్థులందరూ ఇక్కడ లక్షల మంది బయటకు వస్తుంటే పట్టించుకొని వాళ్ళు, ఈ దేశం మొత్తం మీద ఎక్కడా లేదు, ప్రపంచంలో దుబాయ్ తప్పితే ఎక్కడా లేని 0% ట్యాక్స్ని తీసుకొచ్చి ఇండియాలో కాన్స్టిట్యూషన్నే ఒక చట్టాన్ని తీసుకొచ్చి గుజరాత్లో వనగూడిందన్న సంగతి కూడా తెలుసు. అంటే 10 సంవత్సరాల నాడు ఏ బీజేపీ నాయకులైతే పార్లమెంటులో 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలని చెప్పారో, ఎన్నికల సందర్భంగా ప్రస్తావించారో, వాటన్నిటినీ తొంగలో దొక్కడమే కాకుండా మన రాష్ట్రంలో మనం అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయటానికి ప్రయత్నం చేశారు. అంటే ఇంతకంటే దుర్మార్గం, ద్రోహం, విద్రోహం ఇంతకంటే ఏమీ లేదు. అటువంటి బీజేపీకి ఈరోజు మన రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు. మరి అటువంటి బీజేపీకి వ్యతిరేకంగా మేము పోరాడతాం. 62వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే వెల్లంపల్లి సమక్షంలో జరిగింది. సుమారు 255 గడపలు సందర్శించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగనన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ, స్థానిక కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఈ యొక్క కబ్జా రాజకీయాలు ఇవన్నీ చేసే బోండామని మాత్రం ఈ ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎప్పుడు కూడా ఎల్బీఎస్ నగర్కి వచ్చాడా, ఎల్బీఎస్ కాలనీకి వచ్చాడని చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ఓటు అడగడానికి రాడు, అదేవిధంగా గెలిచాక అభివృద్ధి కోసం కూడా రాడు. అటువంటి వ్యక్తులు మాకు అవసరమా? అనునిత్యం కూడా ప్రజలతో ఉండేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 మంది నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజానికాన్ని గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని చెప్పిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల వద్దకే మమ్మల్ని పంపించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని నెరవేర్చే విధంగా కూడా ప్రణాళిక రూపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన నాయకత్వంలో ఈ సెంట్రల్ నియోజకవర్గం మంచి మెజారిటీ, పార్టీకి మచ్చ తెచ్చే విధంగా తప్ప ప్రజలకు ఎవరికి కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. కావున ప్రజలందరూ కూడా ఏదైతే జగనన్న ఇచ్చేటువంటి నవరత్న పథకాల్లో మరి ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధి జరిగిందంటా ఉన్నారు. ఇంకా ఎందుకంటే పథకం ఇవ్వటమే కాదు, ఆ పథకం ఇంప్లిమెంటేషన్ ఎలాగా ఉందనేటువంటి కార్యక్రమాల్లో గత 2 సంవత్సరాలుగా గడప గడప కావచ్చు, లేకపోతే వాలంటీర్ల ద్వారా మరి ఎలా ఉన్నారనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజల వద్దకే నేరుగా పాలన అనేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే వాళ్ళ పెన్షన్లు ఇస్తూ ఉంటే అవ్వజెప్తా ఉంది, తెల్లవారి పాటికి నేను లేస్తానో లేవనో తెలియదు కానీ మా వాలంటీర్ మాత్రం ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తా ఉందంటారు. చంద్రబాబు నాయుడు ఇన్ని మాటలు చెప్పేటువంటిది నాకు 40 ఏళ్ల అనుభవం ఉందంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంత మంచి పరిపాలన అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షన్ కూడా పొద్దున్నే 1వ తారీఖు 6 గంటలకే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అది మా వాలంటీర్ల దృఢ సంకల్పంతో మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరికి పథకాలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా అభివృద్ధి విషయంలో 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది మా ఏరియాలో. అంతకుముందంతా కూడా ఇది ఏంటంటే 4 పక్కల కూడా డెవలప్ అయిపోయిన ఏరియా. ఇంకా 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిలో భాగంగా మరి కాపు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్లో శంకుస్థాపన 4 రాళ్ళు వేసి శంకుస్థాపన చేసి రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు.
ఈలప్రోలు రోడ్డులో తెదేపా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అరాచక వైకాపా ప్రభుత్వం కనుమరుగవుతోందన్నారు. తదుపరి సూపర్ 6 పథకాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వివరించారు. ఆయన వెంట తెదేపా జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. తాడేపల్లిగూడెంలో పెద్ద బహిరంగ సభ ఈ నెల 28వ తారీఖున మేనిఫెస్టో మీద కూడా ఓ పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. అట్లాగే ఇసుక దోపిడీ మీద కూడా భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇసుక దోపిడీ మీద రేపు ఎక్కడైతే ఇసుక డంపులు ఉన్నాయో వాటి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ ఇసుక ధర్నాలో రేపు ఎక్కడైతే ఇసుక డంపు పోస్తుందో ఆ ఇసుక డంపు దగ్గర ధర్నా చేయమని రాష్ట్ర పార్టీ రేపు పిలిపించింది. కాబట్టి మనందరం కూడా రేపు ఇసుక డంపులు ఎక్కడైతే ఈ గుట్టలు పోసారో ఇసుక గుట్టలు పోసుకొని అమ్ముకుంటున్నారో దాని దగ్గర ధర్నా కార్యక్రమం మీ ఇంటింటికి వచ్చి చెప్తాం. ఇవాళ చూడండి, మంచినీరు ఇబ్రాహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశారు. బూడిద మనం తాగే నీళ్ళలో ఇవాళ బూడిద. మీరు కావాలంటే ఇబ్రాహీంపట్నం వెళ్ళండి. ఆ ఇబ్రాహీంపట్నంలో మొత్తం తాగే నీళ్ళలో బూడిద పడిపోయి ఆ బూడిద నీళ్ళనే మళ్ళీ మన గ్రామాల్లోకి పంపిస్తూ ఉన్నారు, మన పట్టణాల్లో పంపిస్తూ ఉన్నారు, మన మున్సిపాలిటీలో పంపిస్తూ ఉన్నారు. ఆ నీళ్లు కూడా సరిగా రావట్లేదు. తాగే నీరు ఇవ్వలేకపోతున్నారు. పారిశుధ్యం సరిగా లేదు, చెత్త ఎత్తేవాడు లేడు, పారిశుధ్య కార్మికుల సమస్య పరిష్కారం చేయలేదు. మొన్నటిదాకా ఆశా వర్కర్లంతా రోడ్డు మీద ఉన్నారు, ఏఎన్ఎంఎల్ రోడ్డు మీద ఉన్నారు. సంవత్సరానికి ఎకరానికి 20,000 రూపాయలు కుటుంబానికి, రైతు కుటుంబానికి 20,000 ఇవ్వాలని, అట్లాగే ఏదైతే బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి దానికి బలమైన చట్టం తేవాలని, పేదవాళ్ళని పెద్దవాళ్ళు చేసే కార్యక్రమం చేయాలని, అట్లాగే చదువుకున్న పిల్లవాడికి యోగలో నిధి కింద ఒక్కొక్క పిల్లవాడికి ఉద్యోగం వచ్చే వరకు 3,000 ఇవ్వాలని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఈ విధంగా దగ్గర రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల తిరస్కరణ సరికాదు అంటూ విజయవాడ ట్యాక్స్ పేయర్స్ సంఘం అభిప్రాయపడింది. కస్తూర్బాపేటలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో సంఘం కార్యదర్శి ఎంవి ఆంజనేయులు విలేకరులతో మాట్లాడారు. 2020-25 కాలంలో స్థానిక సంస్థలకు ఆర్థిక లోటు 40,543 కోట్లని చెప్పి రాష్ట్ర 4వ ఆర్థిక సంఘం అంచనా వేసినట్లు చెప్పారు. ఆ లోటు పోడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు ఏటా 6.5% చొప్పున, పట్టణ స్థానిక సంస్థలకు ఏటా 3.26% చొప్పున ఇవ్వాలంటూ ఆర్థిక సంఘం సిఫారసు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ప్రభుత్వం 4వ ఆర్థిక సంఘం రిపోర్టుని ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. యాక్షన్ టేకన్ రిపోర్టు కూడా ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 4వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలంలో, అంటే 20 నుంచి 25 మధ్యలో పంచాయతీరాజ్ సంస్థలకు 26,975 కోట్లు, మన మున్సిపాలిటీలకి 13,568 కోట్లు, మొత్తం 40,543 కోట్లు లోటు వస్తుంది. ఈ లోటుని పూడ్చాలి అని చెప్పానంటే ఏటా పంచాయతీరాజ్ సంస్థలకు 6.5% చొప్పున, పట్టణ స్థానిక సంస్థలకు 3.26% చొప్పున, మొత్తం కలిపి 9.76%. రెడ్డి, ప్రెసిడెంట్ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్. 4వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. దాంట్లో ఉన్న వివరాలన్నీ కూడా మా కార్యదర్శి గారు ఇప్పుడు మీకు తెలియజేశారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళు రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి జనాభా ప్రకారం ఒక్కొక్కరికి 25 రూపాయలు వస్తుంది, దాన్ని 50 రూపాయలు చేయమనండి అని వాళ్ళు సూచించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుద్ది, అందుకని ఆ విధంగా చేయమన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ విధంగా చేయటం మాకు ఇష్టమే, కానీ కేంద్ర ఆర్థిక సంఘం యొక్క కాల వ్యవధి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము చెప్పలేము అన్నారు.
మరి అదే కనుక వీళ్ళు నివేదిక రాగానే దాంట్లో ఉన్న విషయాలు ఏంటి? నేను రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా ఎన్నికల తరుణంలో ఈ టైంలో ఒక ప్రజా సమస్య, ప్రజలకు అవసరమైన సమస్య, ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య ఇది. వాస్తవంగా ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రభుత్వం పక్కదారిని పట్టింది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే మేము ఆలోచించింది కూడా ఏంటంటే అందరం కలిసి ముందు ప్రజల్లో అది ఒకటి పోటీ చేసే పోటీదారులు వాళ్ళకి అవేర్నెస్ రావాలి, రాజకీయ పార్టీల్లోనే అవేర్నెస్ రావాలి, తర్వాత ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. అందుకోసం మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కానీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళ ఉత్పత్తులను దస్తాకు బజార్లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ పి ప్రశాంతి వెల్లడించారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దస్తకార్ క్రాఫ్ట్ బజార్ను మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళా ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. గృహాలంకరణ మాత్రమే కాకుండా ఆట వస్తువులు సైతం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంప్రదాయంతో పాటుగా ఆధునికత మిళితమైన హస్తకళలను ప్రోత్సహించాలని కోరారు. ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిమైసెస్ లో దస్తకర్ an NGO, renowned NGO, which is working for the handicrafts and empowerment of handicrafts and handlooms. వాళ్ళు అట్లానే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ ఓన్లీ నేను ఎగ్జిబిషన్, ఇట్స్ అన్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆల్ ఓవర్ ద ఇండియా వెరీ రినౌండ్ క్రాఫ్ట్స్ అందరు కూడా అలాంగ్ విత్ ద క్రాఫ్ట్స్మెన్ ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది అండ్ సేల్స్ కూడా ఉంది. టు బీ ఫ్రాంక్, ఇట్స్ ఎ విజువల్ ట్రీట్ హూ ఆర్ హార్ట్ లవర్స్. సో ఒక రకంగా ఒక్కొక్క స్టేట్ నుంచి కూడా మనకి ఏమేమి మంచి మంచి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, అట్లానే హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. బిహైండ్ గుడ్లవల్లేరు గ్రామంలోని పాల కేంద్రం కమ్యూనిటీ హాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని మండల పరిధిలోని ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలు అందజేసి ప్రోత్సాహక నగదు బహుమతులతో సన్మానించారు. సాంకేతిక కారణాలతో అర్హత కోల్పోయిన 6 వాలంటీర్లకు 90,000 సొంత నగదును ప్రోత్సాహకంగా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. తొలుత ఎమ్మెల్యే కొడాలి నానికి పుష్పగుచ్చాలు అందజేసి మండలంలోని ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఓట్ల కోసం దొంగ శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసగించిన వ్యక్తి కొల్లు రవీంద్ర అని ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. మా ప్రభుత్వం అన్ని అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి మొదటి దశ పనులు పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేసిందంటూ వెల్లడించారు. 8,65,00,000 మీరు ఎత్తేశారు. ఇవాళ ఆ డబ్బులు ముట్టుకోవాలంటే సీఎం పర్మిషన్ కావాలి. కాబట్టే సీఎం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే ఇవాళ బందర్లో జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఇవాళ కొత్తగా పేర్ని కృష్ణమూర్తి కొత్తగా ఇక్కడ అభ్యర్థిగా వచ్చాక అతను వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు ఇట్లా మిమ్మల్ని కమ్యూనిటీ హాల్స్ అడిగాం, ఇట్లా చాలా చోట్ల రోడ్లు అడుగుతున్నారు అని చెప్పానంటే ఆయన ఇమ్మీడియట్గా 20 కోట్ల రూపాయలు ఆ డబ్బులు వాడండి, దాని బాధ్యత ప్రభుత్వం అంది అని చెప్పని పర్మిషన్ ఇచ్చి సీఎం గారు బై ఆర్డర్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఆర్డర్ ఇప్పించి ఆ వర్క్స్ అన్నీ కూడా టెండర్లు పిలిచి పనులు జరుగుతుంటే కోట్లోంచి అంట 200 కోట్లే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి కూడా తెలియదు. ఎందుకని మనం చేస్తేగా తెలియటానికి దాంట్లో ఆ పరిపాలనలో నీకేమైనా సంబంధం ఉంటే తెచ్చిన దాంట్లో ఏమైనా సంబంధం ఉంటే కదా. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ₹2 వడ్డీకి అప్పు తెచ్చి ఇచ్చింది వడ్డీకి అప్పు, ఊరికినే కాదు ముడాకి వడ్డీకి అప్పు తెచ్చి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులతో
ఏం చేశారు? ఏంటయా అంటే 5 ఏళ్ళు మంత్రి పదవి బాగా అనుభవించేసేసి 2014 మేలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 జూన్లో చంద్రబాబు నాయుడు ఈ కొల్లు రవీంద్ర కలిసి ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం జగన్ పరిపాలన అభివృద్ధి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. అయోధ్య నగర్లో పవన్ కుమార్ శర్మ, వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రాజశ్యామల అమ్మవారి నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరోత్సవంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇంటిలో మంచి జరగడానికి, విజయం జరగడానికి రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారన్నారు. అటువంటి అమ్మవారిని నగరోత్సవం ద్వారా నగరవాసులకు దర్శన భాగ్యం కల్పించినట్లు చెప్పారు. రాజశ్యామల అమ్మవారి యొక్క నగరోత్సవం అంగరంగ వైభవంగా పవన్ కుమార్ శర్మ, వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చక్కగా, ఎందుకంటే రాజశ్యామల అమ్మవారు అంటే తెలుసు, చాలామంది యాగాలు చేస్తుంటారు. ఇంట్లో విజయం జరగడానికి కానీ మంచి జరగడానికి అన్నిటికీ కూడా రాజశ్యామల అమ్మవారి పూజ కార్యక్రమం చేస్తుంటారు. అటువంటి మహా అమ్మవారిని ఈరోజు నగరోత్సవం ద్వారా ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ కూడా అమ్మవారిని అందరికీ దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పని నేను మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. నా పేరు పవన్ కుమార్ శర్మ. రాజశ్యామల ఇవాళ విశేషంగా మాఘ పౌర్ణమి, రాత్రిపూట ఉన్న పౌర్ణమి కాబట్టి లలిత అమ్మవారి యొక్క ఆవిర్భావ దినోత్సవం ఇవాళ. దాన్ని పురస్కరించుకుని విజయవాడ పట్టణంలో గత 4 సంవత్సరాలుగా రాజశ్యామల అమ్మవారి విశేషమైనటువంటి నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఇవాళ 4వ నగరోత్సవం యొక్క సమాజము, జగత్తు, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. మంచి పరిపాలనతో కానివ్వండి, మంచి పశుపక్షాదులతో కానివ్వండి, ధాన్యంతో కానివ్వండి, అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి రాజశ్యామల అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఇవాళ నగరోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఇవాళ విశేషమైన రోజు కాబట్టి అందరి బదులుగా మేమే విజయవాడ పట్టణం మొత్తంలో వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. విజయవాడ తూర్పు సెంట్రల్ అభ్యర్థులుగా ఎమ్మెల్యే గద్దె, బోండా ఉమా పేర్లను ప్రకటించిన చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు విఫలం. ఈ నెల 27వ తేదీన చెలో విజయవాడ యథాతథంగా కొనసాగిస్తామన్న ఉద్యోగ సంఘ నేతలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి బొత్స. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్. రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ ధ్వజం. 62వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమంటూ ధీమా. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.